కంబల చెట్టు ఇలా అక్కడ పెళ్ళగించబడుతుంది, సముద్రంలో పడుతుంది. కంబల చెట్టు ఒకటి ఎందుకు చెప్పాలి? ఇంకే చెట్లు లేవా? ఇంకా అక్కడ ఏ తోటకూర చెట్టు లేకపోతే గోంగూర చెట్టు ఏమీ లేదా? కంబల చెట్టుని ఎందుకు వాడాడు దేవుడు అంటే, కంబల చెట్టు అనేటువంటిది ఈరోజు నిన్న ఉండేటువంటి చెట్టు కాదు, అది తరతరాల నుంచి కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉంటుంది అనమాట. గమనించాలి, ప్రతి దానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది బైబిల్ గ్రంథంలో. తరతరాల నుంచి అది పాతికిపోయి ఉన్నది చెట్టు, అది కంబల చెట్టు అంటే. ఈరోజు నిన్న మొలిచిన మొక్క కాదు అది. కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో పాతికిపోయి దాని వేర్లు విస్తారంగా భూమి లోపలికి వెళ్ళిపోయి, అటువంటి కంబల చెట్టుని ఆవగించంత విశ్వాసంతో నువ్వు వేళ్లతో పెకలించబడి వెళ్తుందని చెప్తున్నాడు దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. అర్థమైందా మీకు ఇప్పుడైనా? ఏదో నిన్న మొన్న చెట్టు అంటే పైన వేర్లు ఉంటాయి, వెళ్ళిపోతుంది ఈజీగా, అది కాదు అంటున్నాడు దేవుడు. కంబల చెట్టుతోటే పోలిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కంబల చెట్టు చాలా లోతులోకి వెళ్ళిపోయినటువంటి చెట్టు అది. ఆ కంబల చెట్టు కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, బ్రదర్ మా నాన్నకి షుగర్ ఉన్నది, మా తాతకి షుగర్ ఉన్నది, కాబట్టి మా తరతరాల నుంచి ఇది ఇలా రూట్ ఉందండి మాకు. ఈ రూట్లు వేర్లు పాతిపోయి కాబట్టి మా తాత హార్ట్ అటాక్ వచ్చిపోయాడు, మా నాన్న పోయాడు, నేను కూడా హార్ట్ అటాక్ వచ్చిపోతాను అలాగంటే ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే పెకిలించే మొత్తం ఆ వేలితో పెకిలించబడి సముద్రంలో పడవేయబడుతుందంటే నువ్వు ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మీ వంశపారంపర్యంగా వస్తున్న శాపం మిమ్మల్ని నిలబడి చేయదు. ఏసన్న గారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరో 40 సంవత్సరాలు దాటిన మగవాడు ఎవరు లేరంట. అదొక శాపం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క జంతువులు రక్తం త్రాగేటువంటి వారంట, వాళ్ళంతా కూడా కోడి పీకలను కొరికేటువంటి వారంట దేవతలకి. అటువంటి శాపంతో బాధపడుతున్నప్పుడు ఏసన్న గారు ఏం చేశారు? విరగ్గొట్టారంటండి. ఇది గమనించారు. మొట్టమొదటి ఏమన్నదంటే పెళ్ళగించేశాడంట, ఆయన వేళ్లతో పెకలించేశాడు. ఆయన మామూలుగా చనిపోలేదు. ఆయన ఇప్పుడు 40 సంవత్సరాలు చనిపోలేదు. ఆయన జీవించాడు, ఎక్కువ కాలమే జీవించాడు. కాబట్టి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, అధికారం నువ్వు ఉపయోగించినంత కాలం, నీవు నోరు తెరవనంత కాలం నీ నోటిలో మాటలు ఇచ్చాడు దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంత 1వ అధ్యాయము 9వ వచనం ఏమంటాడు దేవుడు అక్కడ? నేను నీకు నీ నోట నా మాటలు ఉంచున్నాను. నువ్వు మాట్లాడే మాటలు నీ మాటలు కాదు. బ్రదర్ చాలా బాగా చెప్పారు బ్రదర్ అంటారు మెసేజ్ చాలామంది. నా వల్ల ఏమవుతుంది? నా మాటలు ఎవరైనా వింటారు? వినలేరు. దేవుడు మాట్లాడారు కాబట్టి మీ హృదయాలు కదిలించబడతాయి, మీ జీవితాలు మార్చబడతాయి, మీ జీవితాలు అద్భుతాలు జరుగుతుంటుంటాయి. మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఉన్నటువంటి రోగాలు ఇవన్నీ పోతుంటాయి. ఎందుకంటే అది మనిషి మాట కదా, అక్కడ దేవుడు ఉంచిన మాట కాబట్టే అది నెరవేర్చబడుతుంది. ఏసునాలు వీరు దీవించబడతారు కాక, వీరికి ఉద్యోగం వచ్చిన కాక, వీరికి పిల్లలు పుట్టిన కాక అన్నట్టు జరుగుతుంది. ఎందుకని? ఏసుగలిగారు అన్నాడు, ఏంటప్పుడు నాకు ఏం తెలిసి ఇది ఏమవుతుంది అంటున్నాడు. సరే నేను చెప్పినట్టు చేయంటే, ఇదిగో యెహోవా సెలవు ఇచ్చిన ప్రకారము అంటున్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ మేము ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? నజరేయుడైన యేసు నామములో, ఆ అధికారం కలిగిన నామంలో. హల్లెలూయా. ఇప్పుడు పోలీస్ డ్రెస్ చేసుకుని వెళ్తే అందరూ కూడా భయపడతారు. అది నార్మల్గా ఉంటే పట్టించుకోరు ఎవరు కూడా. అంటే విలువ ఎక్కడ? ఆయన బట్టి కదా, అక్కడ ఆయన వేసుకున్న డ్రెస్ని బట్టి.